మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాత దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాండులకు మార్గదర్శకం పదము వీడిన పాండులకు మార్గదర్శకం మరణాత దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం గంభీర స్వరముతో కరతాళ ధ్వనులతో ఉత్సహించు పెదవులతో ఉల్లసించు హృదయముతో గంభీర స్వరముతో కరతాళ ధ్వనులతో ఉత్సహించు పెదవులతో ఉల్లసించు హృదయముతో మనసార స్వరమార పాడెదము మనసార స్వరమార పాడెదము పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం కటాక్షములు రాబోవు దినములలో కృపయు క్షేమము గడచిన కాలమంత కరుణా కటాక్షములు రాబోవు దినములలో కృపయు క్షేమము దయచేసిన దేవునికి కృతజ్ఞతలు అర్పింతును దయచేసిన దేవునికి కృతజ్ఞతలు అర్పింతును మనసార స్వరమార పాడెదము మనసార స్వరమార పాడెదము పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం
చిరునవ్వులు కురిపించి చితికిన బ్రతుకులను చిగురింపచేసిన చింతించు మోములలో చిరునవ్వులు కురిపించి చితికిన బ్రతుకులను చిగురింపచేసిన మహిమాన్వితేజుడు మన యేసునాథుడు, మహిమాన్వితేజుడు మన యేసునాథుడు. మనసార స్వరమార పాడెదము, మనసార స్వరమార పాడెదము, పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం. పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం. గంభీర స్వరముతో కరతాళ ధ్వనులతో ఉత్సహించు పెదవులతో ఉల్లసించు హృదయముతో, గంభీర స్వరముతో కరతాళ ధ్వనులతో ఉత్సహించు పెదవులతో ఉల్లసించు హృదయముతో మనసార స్వరమార పాడెదము, మనసార స్వరమార పాడెదము, పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం. పాడెదము మనవరుడైన యేసునికే స్తుతి గీతం. మీకందరికీ యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కాలం గతించిపోతుంది, విచిత్రమైన అనుభవాలను మనకు తెస్తుంది. ఆ అనుభవాలను సొమ్ము చేసుకోవడం మన విధి. మనం గతకాలపు అనుభవాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకోగలిగితే అంత గొప్పగా జీవితం ముందుకు సాగిపోతుంది. విచిత్రం ఏమిటంటే, మనం పొందిన అనుభవాల్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, కొన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. మొత్తం మీద వాటిని వీటిని కలిపి సొమ్ము చేసుకునే విఘ్నత వివేకం మనకెంతో అవసరమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది ప్రతి వాళ్ళలోనూ ఉండకపోవచ్చు, కానీ దేవుడు తన కృపా బాహుళ్యం చొప్పున అట్టి వివేకమును విఘ్నతను తను విశ్వసించినటువంటి వారికి అనుగ్రహిస్తాడు ఈ మహా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా జీవితాన్ని నేను అలాగే జీవిస్తూ వస్తున్నా. మరి కొత్త సంవత్సరం వస్తుందంటే కొత్త ఆశలు, అంతేకాదు కొత్త ఆశయాలు పెట్టుకుంటాం, కొత్త గురులు పెట్టుకుంటాం. ఏమైనా సరే ఈ సంవత్సరం వీరవాసంతో కొంతమంది అనుకుంటారు, ఏమైనా సరే ఆ సంవత్సరం నేను ఇలా చేయలేకపోయాను, ఈ సంవత్సరం ఏమైనా సరే ఇలా ఉండాలి, ఇలా సాధించాలని ఆర్భాటంగా చెప్పుకుంటారు, అనుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ దానికి అవసరమైనటువంటి నీ నిర్ణయాలని, నీ ఆశలకు రూపం చూడాలంటే, నీ నిర్ణయాలు అమలు జరగాలంటే, క్రియాత్మకం కావాలంటే అందుకు కావలసిన దీక్షా దక్షత పట్టుదల నీకు కావాలి. 2 క్రమశిక్షణ కావాలి, వివేకం విఘ్నత కావాలి. ఇవన్నీ ప్రసాదించే ఈ కృపామయుడైన దేవుని మీరు విశ్వసించి ప్రార్థిస్తే మీ ఆశలకు రూపాలు వస్తాయి. మీకు అద్భుతమైనటువంటి విశిష్టమైన అనుభవాలు లభ్యమవుతాయి. పోతే నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం మరింతగా దేవుని కొరకు, మన దేశం కొరకు, ప్రభు కొరకు, ప్రజల కొరకు, అంటే దేవుని నమ్మకంగా సేవిస్తూ, దేవునికి మహిమయుతమైన జీవితం జీవిస్తూ, సేవ చేస్తూ, అనేకులలో చైతన్యం తెచ్చి నీతి విలువలు పెంపొందింపజేసి మహాదేవుని యొక్క సువార్తను మరింత విరివిగా ఈ టీవీ ప్రోగ్రాముల ద్వారానేమి, వ్యక్తిగతంగానేమి, సామూహికంగానేమి, సభల్లోనేమి ప్రకటించాలనే దీక్ష నాలో కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి ఈరోజు ధ్యానాంశానికి మూలంగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకమన్నవి మర్చి ముందున్న వాటి కొరకాయ వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దగే పరిగెత్తుచున్నాను. వెనకమన్నటువంటి పాత సంవత్సరంలో విడిచిపెట్టేయాలని గత వారం చెప్పాను. ఈ వారం ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ మనం ముందుకు పోవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క మాటను ఆధారం చేసుకుని ఈ చిరు సందేశం మీకు అందియాలని. జీవితంలో చూడండి, ఎన్నో జయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. జీవితం జయాపజయాల మయం. విచిత్రం ఏంటంటే కొన్ని విషయాల్లో మనం జయం సాధించవచ్చు, మరి కొన్ని విషయాల్లో అపజయం సాధించవచ్చు. కానీ జయం ఎదురైనా అపజయం ఎదురైనా అపజయాల్లో కృంగిపోకుండా
జయాల్లో పొంగిపోకుండా సర్వకాల సర్వావస్థల యందును మనం సమతల భూమిలో ఉన్న వాని వల్ల నడుచుకుంటే ఆ సమతుల్యత కలిగిన జీవితాన్ని మనం నడుచుకోగలిగినట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయిన దానికి కాందానికి అదిరిపడేటటువంటి స్వభావం మంచిది కాదండి. నీ వైఖరి, నీ ధోరణి ప్రతిదానికి అదిరిపడితే నువ్వు ప్రశాంతమైన జీవితం నువ్వు జీవించలేవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని జీవించనీయవు. మరి మన సూత్రం ఒకటి ఈ దేవుడు నేర్పింది ఏమిటంటే, లేని వాటిని గురించి కృంగిపోవద్దు, ఉన్న వాటిని గురించి పొంగిపోవద్దు, అంతే. గత కాలపు అపజయాలు ఏమైనా ఉన్నట్లయితే, జీవిత బాటలో అపజయం ఏదైనా ఎదురైతే దానిలో నుంచి అంటే ఫెయిల్యూర్ అంటూ ఎదురైతే దానిలో నుండి నీవేదైనా పాఠం నేర్చుకోగలిగినట్లయితే అది ఫెయిల్యూర్ అనిపించుకోదు. ఇఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్, దెన్ దట్ కెన్ బికమ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ టు బిల్డ్ యువర్ ఫ్యూచర్. అర్థమవుతుందా? అంటే నీకు ఎదురైన ఫెయిల్యూర్లోంచి ఒక పాఠం నేర్చుకున్నట్లయితే ఆ పాఠాలతో భావి జీవిత సోపానాలుగా చేసుకుని కట్టుకోగలిగితే జీవితం అద్భుతంగా సాగుతుంది. నీ భవిష్యత్తు విజయాలు నీ గతకాలపు అపజయాల్లో నుంచి నేర్చుకున్న పాఠాల మీద ఎంతో కట్టుకోవడం సాధ్యమే. అది ఎంతో అట్లా ఆధారపడి కూడా ఉంది. అలా కాకుండా నీ అపజయము, నీ ఫెయిల్యూర్ నుంచి నువ్వే పాఠం నేర్చుకోలేకపోతే, నీ తప్పుల నుంచి నువ్వేం పాఠం నేర్చుకోలేకపోతే నీ అంత దురదృష్టవంతులు లేడు. ఎందుకంటే అదే నీ అపజయం, అదే నీ ఫెయిల్యూర్. నీ ఫెయిల్యూర్ నుంచి నీవే పాఠం నేర్చుకోలేకపోతే అదే ఫస్ట్ ఫెయిల్యూర్ అయిందనమాట. ఏ ఫెయిల్యూర్ that can teach you a lesson can become a stepping stone to build your future, a bright future, a constructive future, a well-balanced future. ఏమంటారు? గతకాలపు అపజయాల నుంచి నేర్చుకుందాం. అవి నేర్పే పాఠాలు ఏమిటో చూద్దాం. వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా చేసుకుందాం. వెనుకటి అపజయాలను బట్టి మనం కృంగిపోవడానికి వీల్లేదు. వెనుకటి విజయాలను బట్టి పొంగిపోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వెనుకటి విజయాలను బట్టి పొంగిపోయితే అక్కడ ఒక ప్రమాదం ఉంది. ఏంటంటే చాలా సాధించాలి, మనం చాలా విజయాలు సాధించాం చాలే అని అచేతనం అయిపోయే ప్రమాదం ఉంది. అంటే జీవితంలో యాక్టివిటీ తగ్గిపోతుంది. చాలా సంపాదించాం, చాలా సాధించాం అని అనుకున్నామంటే అది అచేతనానికి హేతువయ్యే ప్రమాదం ఉంది. అట్లాంటి అచేతనమైన వ్యక్తిగా నీ ఉండడానికి వీల్లేదు. నీలో ఉన్న దీక్షను తగ్గించేదైతే నీ గతకాలపు విజయం కానీ అపజయం కానీ నువ్వు జీవిత బాటలో ఓడిపోతున్నావని గుర్తు అనమాట అండి. గతకాలపు విజయం మనల్ని అచేతనంగా చేసినట్లయితే, కార్యదీక్ష రహితులుగా మనం చేసినట్లయితే మనం అపజయాన్ని పొందుకుంటున్నట్లు లెక్క అనమాట అండి. మరిన్ని విజయాలు సాధించడానికి భవిష్యత్తులో మన గతకాలపు విజయాలైనా అపజయాలైనా దోహదపడాలే కానీ మనల్ని అచేతనాలుగా చేసి మనల్ని జీవిత బాటలో విజయాలు సాధించడానికి వీలు లేకుండా ఆపు చేసే ఉన్నట్లయితే మనం గొప్ప వైఫల్యాన్ని అపజయాన్ని పొందుతున్నట్లే. ఈ జీవిత మహా ప్రస్థానంలో మనం ముందుకు వెళ్ళాలి కానీ ప్రేక్షకులారా వెనకడుగు వేయకూడదు. నూతన సంవత్సరం మనకు పుట్టించిన ఆశయాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణాయుతంగా దీక్షా దక్షతలతో ముందుకు సాగిపోదాం. ఏమంటారు? మహాభక్తుడైన పౌలు అన్నట్లు వెనుకమన్న వాటిని మర్చిపోవడం ఎంత అవసరమో ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెత్తడం కూడా అంతే అవసరం. వెనుకమన్న వాటిని మర్చిపోకుండా ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెత్తలేం కదా. వెనక ఉన్న వాటిని వెనకే విడిచిపెట్టి వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు ముందుకు సాగిపోవా బద్ధులమై ఉన్నాం. మరి ఏమిటి మన ముందుంది? మన ముందు ఏమున్నాయి? కొద్ది సంగతులను చూద్దాం. జీవితంలో గురిపెట్టుకుని మనం ముందుకు సాగితే ఈ జీవిత బాటలో మనం ఎంతో వర్ధిల్లగలుగుతాం, అభివృద్ధిని చూడగలుగుతాం. అంటే జీవితంలో విజయాలు సాధించాలంటే మనకు ఒక గురి అవసరం. గురి లేని వాళ్ళకి గమ్యం ఎక్కడో తెలియదు కదా. వాళ్ళు ఏ గమ్యానికి చేరుకుంటారో తెలియదు. మొదట మన ముందున్నది ఏమిటంటే గురి. జీవితంలో మీరేం గురి కలిగి ఉన్నారో నాకు తెలియదు. చాలామందికి గురి లేదు, బొరి లేదు. చాలామందికి జీవితం అంటే ఒక సైకిల్లో పడి తిరగడమే. ఏమిటో ఆ సైకిల్ తెలుసా? సైకిల్ ఆఫ్ లైఫ్. పుట్టారు, పెద్ద అయిన తర్వాత అదే బళ్ళోకి వెళ్ళే టైం వచ్చిన తర్వాత అమ్మ బాబు బళ్ళోకి వేశారు, స్కూల్కి పంపించారు, చదువుకున్నాం, హై స్కూలో కాలేజో యూనివర్సిటీనో ఏదో మిడికాం. ఆ తర్వాత అమ్మ నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేశారు, ఒక ఇంటి ఆడవయ్యాం, మళ్ళీ మనం పిల్లలకు అన్నాం. ఎందుకంటే జాబ్ కూడా చూసుకున్నాం మర్చిపోయిన మధ్యలోను జీవనం కొరకు, లేకపోతే పిత్రార్జితమైందో ఏదో వ్యాపారము ఉద్యోగము వ్యవసాయం ఏదో ఒకటి చేస్తున్నాం, బాగుంది. జీవనోపాధి వరకు కష్టపడాలి, కృషి చేయాలి, బాగుంది.
మళ్ళీ మనం పిల్లలు కన్నా మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ బళ్ళు వేసాం, స్కూల్లో వేసాం, వాళ్ళు చదువుకున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళు ఇంటాళ్ళు అయ్యారు, వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు కలిగారు, వాళ్ళని మనం మనవాళ్ళు మనవరాళ్ళు అన్నాము. వాళ్ళని అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ దుంపల దగ్గర వాళ్ళ వల్ల ఎంత దీవెనో చెప్పలేరండి బాబు. మాకున్న 9 మంది గ్రాండ్ బాయ్స్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ వస్తే ఎంత సంబరమో. మాకున్న 4 ఆడపిల్లలు, 4 అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు 9 మంది కలిసి వివాహాలు అవ్వడం మొదలుపెట్టి 22 ఏళ్ళు అయింది మా పిల్లలకి. ఈ 22 ఏళ్లలో 2008వ సంవత్సరంలో ఒక్క మారు 9 మంది మనవలు మనవరాళ్ళు, మా 4 అమ్మాయిలు, 4 అల్లుళ్ళు ఒకే మారు కలుసుకున్నాం ఈ సంవత్సరాలు అన్నింటిలోనూ. ఎందుకంటే రెండో అమ్మాయి గారి కుటుంబం అమెరికాలో అట్లాంటా నగరంలో సెటిల్ అయినందున మరి ఆ 9 మంది వచ్చినప్పుడు వారిని ఏమి సంబరం చెప్పలేము. కాదే ఒకటి తాంటా ఉంది గ్రాండ్ చిల్డ్రన్తో. వాళ్ళు ముచ్చటగలుగుతారు, ముద్దుగలుగుతారు, కానీ మనం చక్కగా ఆర్గనైజ్డ్గా ఇల్లంతా సర్దుకుంటే వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్ని పీకి పాకం పెడతారండి. పైన నాటిని కింద లాగుతారు, కింద నాటిని పైకి వేస్తారు, బయటికి వేస్తారు, ఏం చేస్తారో తెలీదు. మరి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి పంపించినప్పుడు కానీ మనకు మనశ్శాంతి రాదు. విచిత్రం ఏంటంటే ఏమైనా గ్రాండ్ చిల్డ్రన్ ఏమంటారు చెప్పండి. నిజంగా ఈ గ్రాండ్ చిల్డ్రన్ ఇంత గొప్ప వాళ్ళు అనుకుంటే ముందే వాళ్ళని కానీ తర్వాత పిల్లలు కానీ ఉండే పని మనం కదా. వాళ్ళ తలనొప్పి వదిలిండేది మనకి. దేవునికి స్తోత్రం. పిల్లల కొరకు దేవునికి స్తోత్రం. కానీ చాలామంది జీవితం అనే ఈ సైకిల్లో పడి తిరుగుతూ ఉన్నారు. జీవితం అంటే చాలామందికి ఇంతే. ఈ సైకిల్లో పుట్టిన కాడి నుంచి గిట్టేదాకా వృద్ధాప్యం వచ్చింది, ఒక రోజున ఏదో రోజున చచ్చిపోతాం, అంతే చాలామందికి జీవితం అంటే. కాదండి, ఈ జీవిత సైకిల్లో తిరుగుతూ ఉన్న మనం ఓ పర్పస్తో కనుక మనం తిరిగినట్లయితే ఆ జీవితం అర్థవంతం అవుతుంది. ఆ జీవితానికి ఒక గురి పెట్టుకుని జీవించినట్లయితే ఆ జీవితం ఎంతో అందవంతం అవుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులుగా ఉన్నప్పుడు, వివాహం అయినప్పుడు మనకు గురి లేదు, బోరి లేదు. వివాహమైన సంవత్సరానికి మహాదేవుడు నన్ను సంధించాడు. ఈ మహాదేవుని యొక్క సందర్శన భాగ్యం నాకు లభ్యమైంది. ఆ ధర్మిలో ఒకరోజు పడగదిలో మోకరించి, గురిలేని నా జీవితానికి గురిని దయచేయి, అర్థం తెలియని నా బ్రతికి అర్థాన్ని ప్రసాదించను ఆయన, నాకు అక్కర్లేదని ఆత్మహత్యతో చాలిద్దాం అనుకుంటున్న ఈ జీవితాన్ని నువ్వు కావాలన్నావు కాబట్టి నీ చేతికి అప్పచెప్తున్నాను, నన్ను క్షమించి, నా పాపములు క్షమించి నాకు అర్థాన్ని ప్రసాదించు, అంతే చాలు తండ్రి అని నేను ప్రార్థించాను. ఎందుకంటే దేవుడు అప్పటికే నన్ను సంధిస్తూ వచ్చాడు. యవనస్తుడా, నీ జీవితం యొక్క అర్థం నీకు తెలియకపోతే, నీకు అక్కర్లేకపోతే నీ జీవితం నాకు అప్పగించు, దానికి అర్థాన్ని అందాన్ని ప్రసాదిస్తాను, నా మహిమార్థమే వాడుకుంటాను అంటూ నాతో అంతర్వాణిలో నుంచి పదే మాట్లాడుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రములు కలుగుందాక. ఎప్పుడైతే నా పడగలిలో మోకరించి నేను ప్రార్థించి ఆక్రందన చేశాను పశ్చాత్తాపంతో ప్రభు యేసు సన్నిధిలో, ఆ రోజే నాకు పాపక్షమాపణ లభ్యమైంది. జీవితానికి ఒక గొప్ప గురి. అదే ఘడియలో నేను మోకరించి ప్రార్థించి ఆక్రందన చేసిన ఆ రోజే నాకు దివ్య దర్శన భాగ్యం, దివ్యానుభూతి కలగడమే కాకుండా నా జీవితం అంతా నేను ఎందుకొరకు జీవించాలో ఆ పర్పస్ నాకు తెలిసింది. ఆ దేవుని ఉద్దేశం అదేమిటంటే, నా వలే ఈ మహాదేవుణ్ణి మతం కోణం నుంచి చూచి ఇదంతా మతమని, మత మార్పిడి అని అనుకుంటూ ఉండే నావలే ఉన్నవాళ్ళు దేశంలో కోటానుకోట్లుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పలేకపోవచ్చు ఇది మతం కాదు, ఇది మార్గం అని. దేవదేవునితో, మహిమాన్వితుడైన దేవునితో తిరిగి సంధి కుదుర్చుకోవడం అని, సత్సంబంధం, సత్సహవాసం చేయడం అనే సత్యాన్ని చెప్పాలని ఆ రోజే నేను నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. అదే పని 42 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నా. ఆ రోజు నుంచే నా జీవితానికి గురి ఏర్పడింది. అదేమిటంటే, మీలాంటి వాళ్ళకి మహాదేవుని గుర్చిన ఈ దేవుడు నాకు నేర్పించిన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలు, నైతిక విలువలు, బైబిల్ బేస్డ్ వాల్యూ సిస్టమ్ అని నేను నేర్పించాలని, ఇది నా జీవితంలో చేసిన గొప్ప కార్యం కాబట్టి దీన్ని అనేకులకు పంచాలని గురి పెట్టుకున్నాను. నా గురి నాకు గమ్యాన్ని చూపించింది. ఆ గమ్యానికి నేను చేరుకునే దశలో ఉన్నాను నేను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి అమ్మా, అయ్యా, మీ జీవితానికి గురి ఉందా? ఉంటే ఏమిటది? అది భౌతికమైనదా లేక ఆధ్యాత్మికమైనదా? అది దైవికమైనదేనా కాదా? నీ గురి విషయంలో దేవునికి నీకేమైనా సంబంధం ఉందా? ఉన్నట్లయితే నీవు ధన్యస్మి, లేకున్నట్లయితే నీవు దురదృష్టవంతుడు అని, దురదృష్టవంతురాలు అని నేను మనవి చేయక తప్పదు. లేకపోతే మన ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, మనం పెట్టుకున్న గురి, ఆ గురి మనల్ని చేర్చే గమ్యం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎటర్నల్ వాల్యూస్ను, ఎటర్నిటీని అండ్ ఇట్స్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని షేపప్ చేసుకోవడం అలవర్చుకుంటే జీవితం అద్భుతంగా సాగుతుంది. ఇంకా రెండోది, మరణం అనేది మన ముందు ఉంది. గురిని పెట్టుకోవడం మన వంతైతే
సావును పెట్టుకోవడం అనేది మన వంతు కాదు. అది ఎలాగో వస్తుంది, ఏదో ఒక రోజున ఎత్తుకుపోతాం మనల్ని, అవునా కాదా? మనం వద్దన్నా కాదన్నా ఏదో రోజున టైం అయినప్పుడు వచ్చి తలుపు దబాలను కొడుతుంది. మనం తలుపు తీసి సాగుకు సిద్ధపడి ఉన్న వాళ్ళైతే తలుపు తీస్తారు, సిద్ధపడిన వాళ్ళైతే తలుపుని ఇంకా గెడ తాళం పెడతా ఉంటారు. సాగును ఆపు చేయగలుగుతారా అండి మీరు? వచ్చి ఉతకలను ఎత్తేసినట్టు తలుపులు దబాలను పడదోసుకుని మరి వచ్చి నిన్ను మరి ఎత్తుకుపోతాయి. అయితే నీ గమ్యం ఎక్కడో తెలుసుకో. అది సాగు వచ్చిన రోజున నీవు ఈ జీవితాన్ని ఈ లోకంలో చాలించిన రోజున, నీ కన్ను ఇక్కడ మూతపడిన రోజున శాశ్వతంగా నీవే లోకానికి వెళతావో తెలుసుకోవాలి. నీ చావు నిన్ను ఏ లోకానికి తీసుకువెళ్తుందో నువ్వు చేసుకునే నిర్ణయం పైన ఎంతో ఆధారపడి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. మరి చావంటే ఒక మాట చెప్పాలనిపిస్తాను. మనం పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నాం. రేపో మాపో ఓ బాయ్ గర్ల్ పుడుతున్నారంటే ఆ బిడ్డ కావాల్సినటువంటి వసతులనే సమకూరుస్తాం. కానీ మనిషి చనిపోయే దశకు వచ్చాడంటే, అవసాన దశకు వచ్చినప్పుడు చావు కొరకైనా, సమాధి కొరకైనా, అంత్యక్రియల కొరకైనా ఏర్పాట్లు చేసుకోరు. ఎందుకో పుట్టినరోజు పండుగలు చేసుకుని భూలోక వాసులు సచిన రోజు పండుగలు కూడా చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే పుట్టుక ఎంత సహజమో మనిషి జీవితంలో చావు కూడా అంతే సహజం కదా. అది అసహజమైంది కాదు కదా. చిన్నప్పుడు ఎప్పుడైనా కుర్రాడుగా ఉన్నప్పుడు చావును కూర్చిన మాట నోట వస్తే మా తాత నీ నొట్ట కూడుగొట్ట, మా తాత కోపం వస్తే అట్ట తిట్టేవాడు. ఏడి నా నొట్టు కూడు కొడతాంట, తినే 3 కంచాలు భోజనం చాలక ఇంకా ఎక్స్ట్రా కూడు కొడతాను అనేవాడు. నాకు నవ్వు వచ్చింది మా తాత ఎట్లా అంటే, నా తాతకి నేనంటే మహా పిచ్చి ప్రేమ. నీ నొట్ట కూడు గట్ట కూర్చొంటున్నావు లేదా అప్పుడే సావును కూర్చిన మాట్లాడిందరా నీకు అనేవాడు. పుట్టిన వాళ్ళని గురించి మనుషుల గురించి మాట్లాడుకుంటే చావు కూడా అంతే సహజమైనప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే తప్పేంటబ్బా అనేది నా ప్రశ్న. సరే, ఇంకోటి వెనకడికి ఎవరో ఒక ఆయన బాగా మందు కొట్టాడు, పూటుగా పట్టించాడు. మా ఊళ్ళో గుర్రమే కొత్తనాడు రైడు అని చెప్పని అనేవారులేండి. బాగా తాగిన మనిషి ఊళ్ళోకి వస్తున్నాడు, కాస్త చీకటి పడతా ఉంది. చెరువు గట్టు మీదగా నడిచి వస్తున్నాడు, ఊరు బయట ఉన్న చెరువు గట్టు మీదగా. ఆ చెరువు గట్టు మీద నడుస్తున్నప్పుడు కాస్త తూలు వచ్చింది, కొంచెం మందు ప్రభావం ఎక్కువగా ఉందేమో. ఆ తూలికి భూమి మీద నేల మీద నిలబడలేక చెరువులో పడ్డాడు. తూలిపడి పడడం కూడా ఎటపడ్డాడు, బొక్కబోర్లకు పడ్డాడు. ఊపిరి తిరగలేదు, చనిపోయి శవమై తేలాడు మరుసటి రోజు ఉదయానికి. ఎవరు చూడలేదు, చీకటి. ఆ ఊరాళ్ళు చెప్పుకుంటారు, రేయ్ మనడురా ఈడురా, సావంటే అదిరా, చత్తే అట్ట సావు సావాలరా, ఇట్టబడ్డాడు అట్ట తేలాడురా, ఏమి తీసుకోండి, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమరా, ఆడు ఇట్టబడి అట్ట తేలాడురా శవమై అని చెప్పని అన్నారట. చనిపోయిన ఆ వ్యక్తిని గురించి చాలా విచారమే, చాలా బాధాకరం. కానీ సిగ్గుమాలిన సంగతి ఏంటి చెప్పిన, ఆ ఊరు వాడు చెప్పుకున్న మాట ఏది, ఈ జన్మలో తాగి తప్పతాగి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ నానా బాధల పాలు చేసి అర్ధంతరంగా జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయినటువంటి అతడు ఏనాడో చేసుకున్న పుణ్యం వల్ల ఆ మంచాన్ని బట్టి తీసుకోకుండా చనిపోవడాన్ని పుణ్యానికి అంటగడతారు. వాడు చేసిన పాపం కానీ వాడికి పుణ్యం అంటగడతాడు, ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని. ఎంత సిగ్గుమాలినటువంటి సంస్కృతి ఉందో నేను అనుకుంటాను. నేను ఎంత సిగ్గుమాలినటువంటి ఆలోచన సరళియో అది అనుకుంటాను నేను. నిజంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక మనిషి చావుకు విలువ తెచ్చేది అతడు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం పాపం అతను చావుకు విలువ తెస్తుంది. నీ జీవిత గమనంలో, నీ జీవిత గమనాగమనంలో నీవు చేసే తప్పిదాలు తప్పుల తడకలతో ఉండి నువ్వు తీసుకోకుండా చచ్చిపోయినంత మాత్రాన నీవు పుణ్యాత్ముడు ఎలా అవుతావో దేవుని దృష్టిలో నువ్వే ఆలోచించుకో మిత్రమా. కాదండి, మంచిగా బతుకుదాం, మంచిగా చద్దాం, విలువైన బ్రతుకులు బ్రతుకుదాం, విలువైన చావులు చద్దాం. ఈ మహాదేవుడు సెలవిచ్చినట్టు గొప్ప మాట 116వ కీర్తన 15వ వచనంలో ఏమని, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుని దృష్టిలో విలువైన మరణం పొందాలంటే దేవుని దృష్టిలో విలువైన జీవితం జీవించాలిగా. దేవుని దృష్టిలో విలువైన చావు చావాలంటే దేవుని దృష్టిలో విలువైన బతుకులు బతకాలిగా. మరి విలువైన బ్రతుకులు బ్రతుకుదాం, విలువైన చావులు చద్దాం. ఏమంటారు చెప్పండి? మరణం అనేది వచ్చినట్లయితే అది మనల్ని ఎన్నో బాధల నుంచి సమస్యల నుంచి తప్పిస్తుంది. అది బలవంతంగా పొందేది కాదు, పొందకూడదు కదా, అది దేవుడి ఇష్టపడేది కాదు కదా. కానీ మనం గనక మరణానికి సిద్ధపడి ఉన్నట్లయితే, ఆ మరణ దినం అంటూ వచ్చినట్లయితే అది మనల్ని తీసుకువెళ్ళినప్పుడు, ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు ప్రభునందుండి మృతులైన వారు ధన్యులు అని ఈ పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తోంది. ప్రభునందుండి క్రీస్తునందుండి మృతులైన వారు ఎంతో ధన్యులు. నా చావు దినం నా ప్రభువులో ఉండాలని, నా చావు దినాన్ని సైతము నేను ప్రభువునందుండి చావు ఉండాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా
నీ విజయం ఎక్కడా అని నా నాథుడు పలికినట్లుగా నేను కూడా పలికే శుభదినం కావాలని నా మరణ దినాన్ని బట్టి నేను ఎంతో కోరుకుంటూ ఉన్నాను. సావు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎట్లా వచ్చినా పర్వాలేదు, ఎక్కడొచ్చినా పర్వాలేదు. ఎందుకంటే దైవికమైన సూత్రాలతో, విలువైన నైతిక సూత్రాలతో, బైబిల్ బేస్డ్ వాల్యూస్తో గనక జీవితాన్ని జీవించినట్లయితే, దేవుని చిత్తము యొక్క వెలుగులో జీవించినట్లయితే, దేవునికి ప్రీతిపాత్రమైన జీవితం జీవించినట్లయితే, దేవుని సన్నిధిలో మనం కన్ను మూసినప్పుడు ఇక్కడ దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నేను మనవి చేస్తూ ఉన్నాను, వెనుకబన్న వాటిని మరిచి ముందు మీరు పెట్టుకున్న గురి, అది దేవుని చిత్తానుసారమైన గురిని కలిగి ఉన్నట్లయితే ఆ గురి మీరు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. అలాగే మన ముందు ఎలాగో చావు ఉంది, ఆ చావు దినం కొరకు మనం సిద్ధపడవలసి ఉన్నాం. ముందున్న చావు కొరకు మనం సిద్ధపడదాం. పుట్టుక దినాన్ని ఎంతో పండుగ చేసుకుంటున్నటువంటి మనం మరోమారు మనవి చేస్తూ ఉన్నాను, సావు దినం కొరకు కూడా సిద్ధపడదాం, సంబరంగా సిద్ధపడదాం. దేవుడు నన్ను నమ్మి అప్పగించినటువంటి ఈ సేవా బాటలో ముందుకు సాగుతూ నా మిషన్ ఇక్కడ అకంప్లిష్ చేసి, నాకు అప్పగించిన సేవను పరిసమాప్తం చేసి ముగించుకుని నా దేవుని అంతిమ పిలుపు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆకాంక్షతో దినాలు గడుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మీ అంతిమ దినం కొరకు సిద్ధం చేయునుగాక. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కాచి కాపాడును గాక. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని బహుగా వర్ధిల్ల చేయను గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన దీవెన మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా మరణాత విశ్వాస సమాజము, గాయత్రి నగర్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్స్ 0866-249-3611 మరియు 040-200-00464.